హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటి అంటే కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది టీడీపీకి చెందినటువంటి లోకల్ నాయకులు సిబ్బంది మీద అంటే అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్లు, నర్సులు వీళ్ళ మీద దాడికి పాల్పడ్డారు అనేది ప్రధానంగా మనం ఈరోజు వార్తల్లో చూస్తున్నటువంటి అంశం. సో దీనికి సంబంధించినటువంటి వివరాలకు గనక వెళ్ళినట్లయితే అక్కడకు దగ్గరలో ఉన్నటువంటి ఒక బెల్ట్ షాప్ దగ్గర జరిగినటువంటి వివాదమే దీనంతటికీ కారణం అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. సో స్థానికంగా అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక మద్యం దుకాణం దగ్గర రెండు వర్గాల మధ్యలో గొడవ జరిగింది. ఈ గొడవలో గాయపడినటువంటి ఒక వ్యక్తిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావటం జరిగింది. అతనికి చికిత్స చేస్తూ ఉన్నటువంటి సమయంలో కొంతమంది అధికార టీడీపీ పార్టీకి చెందినటువంటి లోకల్ నాయకులు ఈ ఆసుపత్రికి రావటం, చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తికి చికిత్స చెయ్యకూడదు అంటూ అక్కడ గలాటాకి దిగటం అనేది, గొడవకు దిగటం అనేది జరిగింది. అయితే దీన్ని అక్కడ ఉన్నటువంటి వైద్యులు అడ్డుకోవటం జరిగింది. అతనికి చికిత్స అవసరం, చికిత్స అందించాలి, మీ గొడవలు ఏదన్నా ఉంటే అది ఆసుపత్రి బయట తర్వాత చూసుకోండి, సో ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి చికిత్స అందించడం అనేది మా ధర్మం, కాబట్టి మీరు ఇక్కడ అడ్డుపడద్దు అని చెప్పి వారు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి ఆగ్రహించినటువంటి నాయకులు అటు డాక్టర్ల మీద, వైద్య సిబ్బంది మీద, అలాగే నర్సుల మీద దాడికి పాల్పడటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫుటేజ్ మొత్తం కూడా సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో ఈ దాడి తర్వాత వారికి వారు చికిత్స చేసుకున్నటువంటి వైద్య సిబ్బంది విధులను బహిష్కరించడం జరిగింది. సో బయటకు వచ్చేసి వారు మేము ఇక చెయ్యం, వైద్య సేవలు అందించము, వైద్యులకు కనీస భద్రత, రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో మేము ఏ విధంగా ప్రజలకు సేవలు అందించగలుగుతాము, మాకు ఖచ్చితంగా రక్షణ కల్పించి తీరాలి, రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఆసుపత్రుల్లో ప్రవేశించకూడదు, ఈ రాజకీయపరమైనటువంటి గొడవలు కావచ్చు, కొట్లాట్లు కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, రాజకీయాలని ఈ సేవా దృక్పథంతో ఉండేటువంటి ఆసుపత్రుల్లోకి తీసుకురావద్దు అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఓవరాల్గా వీరు విధులను అయితే బహిష్కరించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు, అలాగే దాడికి పాల్పడినటువంటి వారి మీద చర్యలు ఇవన్నీ వచ్చే వరకు కూడా మేము విధుల్లోకి హాజరుగామంటున్నారు. వీరికి మద్దతుగా కదిరిలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా వైద్య సిబ్బందికి మద్దతు తెలుపుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏ విధంగా వైద్యులు బాధ్యతలు నిర్వర్తిస్తారు, పేదవారికి ఏ విధంగా వైద్యం అందుతుంది అంటూ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని సంబంధిత అధికారులు ఏదైతే దాడికి పాల్పడినటువంటి వారు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటే తప్ప ఇది సద్దుమణిగేటువంటి అవకాశం లేదు. వైద్య సిబ్బంది మీద దాడి చేయటం అనేది ఖచ్చితంగా తప్పే. అది ఏ పార్టీకి చెందిన వారు చేసినా, వారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడన్నా ఉండనివ్వండి, ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది ఒకసారి సరి చేసుకుంటే బాగుంటుంది.